తెలుసు కదా. ఈ సినిమా కొందరికి మాత్రమే, అంటే నాలాగా సైక్ ఉండే వాళ్ళకి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళకి, మైండ్కి అనిపించింది చెప్పేటోళ్ళకి, రిలేషన్షిప్లో ఇది లవ్, ఇది లస్ట్, ఇది టైంపాస్ అనే ఒక క్లారిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి. ఇంకొందరికి కాదు, అంటే మైండ్కి అనిపించింది చెప్పకుండా చెబితే అవతల వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకుంటారో, ఉన్నట్టుగా మాట్లాడితే హర్ట్ అవుతారేమో అని రిలేషన్షిప్లో అడ్జస్ట్ అయ్యి ఫేక్ ఫీలింగ్స్తో నలిగిపోయే వాళ్ళకి కాదు, పనికిరాని మెలో డ్రామాని ఇష్టపడే వాళ్ళకి కాదు. ఒక్క ముక్కలో తెలుసు కదా గురించి చెప్పాలంటే మనం మాట్లాడే మాటలో, ప్రేమించే ప్రేమలో ఒక క్లారిటీ ఉండాలి. నేనైతే పర్సనల్గా చాలా కనెక్ట్ అయిన వరుణ్ క్యారెక్టర్కి. నన్ను కూడా ఇట్లనే స్ట్రైట్గా మాట్లాడితే తిక్కా కోపం అన్నారు, మనసు కనిపించిన నిజాలు మాట్లాడితే సైకో అన్నారు. సరే ఎన్ని మాటలైనా పట్టించుకోకుండా నాకుండే క్లారిటీ నాకుంది. లైఫ్ని నాకు నచ్చినట్టు లీడ్ చేస్తున్నా, ఇట్లనే ఉంటా. నేను ఈ మధ్య కాలంలో ఒక ట్రైలర్ని ఇన్నిసార్లు చూసిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం సినిమా స్టార్ట్ అయినప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, ఏంది తెలుసు కదా ఏం టైటిల్ అనుకున్నా. టీజేటీలు క్యారెక్టర్ నుంచి ఇంకా సిద్ధు బయటకు వస్తలేడు అనుకున్నా, బట్ పర్ఫార్మెన్స్ చింపోతలో పడేసిండు. లిటరల్లీ వరుణ్ అనే క్యారెక్టర్ లోపలికి దూరిపోయాడు కంప్లీట్లీ. ఈ సినిమా ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలో నాకు పర్సనల్ ఫేవరెట్ తెలుసు కదా అయిపోయింది. హీరోయిన్స్లో నాకు రాగా క్యారెక్టర్ బాగా నచ్చింది. శ్రీనిధి కూడా పర్ఫెక్ట్ సూట్ అయింది ఆ క్యారెక్టర్కి, అండ్ ఆమె యాక్టింగ్ కూడా మస్తు చేసింది. నేను ఇక్కడ రాశిఖన్నా క్యారెక్టర్ మీదనే హాఫ్ సాటిస్ఫైడ్ ఉన్నా, ఎందుకంటే ఆమె రెగ్యులర్గా చేసే లవ్ స్టోరీస్ లాగా ఫీల్ అయి చేసింది. కానీ ఈ సినిమాలో ఒక టిపికల్ లవ్ స్టోరీ, టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు మనం చేయాలి, మిగతా సినిమాలో చేసినట్టు ఈ సినిమాలో చేస్తే కుదరదు అని ఇంకొంచెం కొత్తగా ట్రై చేసేది ఉండే. ఆమెతో ఇంకొంచెం బెటర్గా చేయించి ఉండాల్సింది. కానీ రాశిఖన్నా చాలా చాలా అందంగా అనిపించింది. ఊహలు గుసగుసలాడే వచ్చి 11 సంవత్సరాలైనా రాశిఖన్నా ఇంకా అందంగా అనిపిస్తుంది. తమనన్న ఆర్ఆర్ వేరే లెవెల్ ఇచ్చిండు. మనసులు విరిగిన మధుర గాథనో బాధనో ఆ బీజియం నన్ను ఇంకా వెంటాడుతుంది. సాంగ్స్ కూడా మల్లిక గంధ సాంగ్ చాలా బాగుంది, కానీ ఈ సొగసు చూడతరమా అనే సాంగ్ చాలా దరిద్రంగా ఉంది. నాకు అసలు నచ్చలే పాట. ఏదో కింద మీద వాడి అడ్జస్ట్ చేసి ఇరికించినట్టుంది ఆ పాటని. అండ్ ఫైనల్లీ ద క్వీన్, కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి రైటర్ డైరెక్టర్గా టర్న్ అయిన నీరజ కోన గారి గురించి మాట్లాడాలి. నాకు ఆమెను అడగాలనుంది, ఒక అమ్మాయిగా మీరు ఒక అబ్బాయి పర్సెప్షన్ని ఎంత క్లియర్గా ఎట్లా చూడగలిగినరు, అండ్ ఈ కథ రాయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటి. నేను ఏదో ఒక రోజు డైరెక్టర్ అయినాక మిమ్మల్ని కలిసి తెలుసు కదా సినిమా గురించి మాట్లాడాలి. నీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. ఇంకా సినిమాలో నెగిటివ్స్ ఫ్లాస్ అంటారా, అవి లేని సినిమాలు ఎక్కడున్నాయి? మనం చూడలేదా, హిట్ చేయలేదా? చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సినిమా లోకం. బాయ్.